అందరికీ నమస్కారాలండి. చాలామందికి వివాహం జరుగుతుంది. విడాకులు ఎవరెవరికి అవుతాయో అవి మనం కొన్ని విషయాలు అంటే ఒక 1% నేను చెప్తానండి. అది మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే బాగుంటుంది. అయితే మనకు లగ్నం నుంచి ఎప్పుడైనా 7వ స్థానం అంటే దాంపత్య జీవితంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, 2వ స్థానంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, 3వ స్థానంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, లేదనుకో వాళ్ళకి ఏమైనా పితృదోషాలు ఉన్నాయా, లేదనుకో అనంత కాలసర్ప దోషం ఉందా, లేదనుకో వాళ్ళకు 2 స్థానాలు 8వ స్థానాలు ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా, లేదనుకో వాళ్ళకి ఏమైనా షష్ఠాష్టక వర్గాలు వస్తున్నాయా, లేదనుకో కుజదోషం ఉందా, లేదనుకో రాహు శని కలిసి ఉన్నారా వాళ్ళ జాతకంలో, లేదా రాహు కుజుడు కలిసి ఉన్నాడా, ఇలా మీరు కొన్ని చూసుకొని ఈ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకోండి, చాలా బాగుంటారు. లేదనుకో మీకు 100% విడాకులు అయ్యేది అవుతూనే ఉంటాయి. నేను చాలా మంచిదాని గురుగారు అన్నా కూడా మీకు విడాకులు అవుతూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి.